హాయ్ నమస్తే అండి. ఈరోజు మా కూతురు నైరాని ఇంటికి తీసుకురాబోతున్నాం. సో దానికంటే ముందు మా గురువుగారైన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి మా ఇంటి దగ్గరలో ఉన్న కోవిలికి అయితే వెళ్ళడం జరిగింది. అదేంటో మన బాస్ని కలిస్తే మాత్రం చెప్పలేనంత వైబ్ అయితే వస్తుంది. మొత్తానికి నేను ఆయన దర్శించుకొని నేను మా మదర్ విజయనగరం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. వెళుతున్న దారిలో భయ్యా వైజాగ్ని చూస్తే అదృష్టవంతులమనే అనుకోవాలి. ఎందుకంటే వైజాగ్‌లో పుట్టి పెరిగి ఇదే రోడ్లలో తిరుగుతుంటే ఆనందమే వేరు. ఒక్కసారి మీరే చూడండి ఆ క్లైమేట్. పైన మబ్బులు, చుట్టూ చెట్లు, ఖాళీ రోడ్డు ఎంత అందంగా ఉందో. ఇదే పీస్ ఆఫ్ మైండ్‌తో కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో మా అమ్మ పువ్వులు కొనాలంటే మనకు తెలిసిందే కదా ఆనందపురం జంక్షన్ స్పెషలిస్ట్ అని. అలా మనకు కావాల్సినవైతే కొనుక్కొని విజయనగరం అయితే మొత్తానికి రీచ్ అయిపోయింది. ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత నేను కార్ పార్కింగ్ చేస్తే మా అమ్మ మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతుంది మనవరాలను చూడాలని. అలా నేను మాత్రం కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ ఉంటాయిగా ఇది కంప్లీట్ చేసుకొని ఎదురుగా చూస్తే ఇంకా మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు నైరాని ఎత్తుకొని. మన వైజాగ్లో వర్షం లేదు కానీ విజయనగరంలో అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అందుకే మా నైరా గొడుగు పట్టుకొని ఉన్నాడు మా పెద్ద బామ్మర్ది. తనైతే హైదరాబాద్ నుంచి వచ్చాడు సెండ్ ఆఫ్ అవ్వడానికి తన మేనకోడల్ని. అందుకే పట్టుకొని వదలడం లేదు, అసలు వెళ్ళే వరకు కూడా తనే పట్టుకొని ఉన్నాడు. అలా మా నైరా తన మేనమామ చేతుల్లో ఆడుకుంటూ ఉంటుండగా మా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు సెండ్ ఆఫ్ అవ్వడానికి. చూడండి ఎలా ఉన్నారో. వలస కూలీలండి, వలస కూలీలు. మొత్తానికి అలా అయితే కారు వరకు వచ్చి కారులో అందరం కూర్చొని ప్రయాణం అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాం వైజాగ్కి. ఇదిగో మా ఇంటికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ స్పీడ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ హారతి అవ్వాలి, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా దానికోసం. ఈలోగా మా వాళ్ళంతా దిగి కాళ్ళు కడుక్కొని గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు నైరాకి హారతి అవ్వడానికి. ఇప్పుడు మా అమ్మ వస్తుంది చూడండి, అదిగో వచ్చిన స్పెషలిస్ట్. ఇప్పుడు తదుపరి కార్యక్రమం హారతి గయ కొనలే లక్ష్మీపతి. ఇలా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాక ఇంకేం చేస్తాం, మా అందమైన నైరాతో ఆడుకోవడం తప్ప. సరే బాయ్.